అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి జేబీఎంలో అయితే ఈ ప్రకాశం జిల్లాలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయి 2.5 సంవత్సరం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈయనది పక్కనే నెల్లూరు జిల్లా. ఇక్కడ 3 నెలలకు ఒకసారి డిఆర్సి కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. రివ్యూ కమిటీ అంటే ఈ డిఆర్సి కమిటీ అంటే ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆ తర్వాత జిల్లాలో అన్ని శాఖల్లో ఉన్నటువంటి జిల్లాధికారులు, కలెక్టరు, ఎస్పీ, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి దానిలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజల సమస్యల మీద, జిల్లా ప్రజల అభివృద్ధి కోసం ఈ యొక్క డిఆర్సి మీటింగ్ను ప్రతి 3 నెలలకు ఒకసారి కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరము, బాధ్యత ఇన్ఛార్జి మంత్రి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 సార్లు ఈ ప్రకాశం జిల్లాలో డిఆర్సి మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 8 నెలలు అవుతుంది. 8 నెలలు అంటే 3వసారి మరి ఈ డిఆర్సి మీటింగ్ ప్రవేశపెట్టాల్సి ఉంటే ఇంతవరకు డిఆర్సి మీటింగ్ ఊసేలేదు. వాస్తవంగా మనం ఒకటే గమనించుకోవాలి. ఇక్కడ నిన్నగాక మొన్న ఈ ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 15వ తేదీ ప్రకాశం జిల్లాలో 2 జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్సి సమావేశాన్ని మరి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. రేపు లేదు ఎల్లుండి నిర్వహిస్తున్నట్లు తెలియజేశాడు. ఇక్కడ ఈ ఎజెండా కూడా ఇచ్చాడు. మా 7 నోటీసులతోటి 7 సమస్యల మీద ఎజెండా 18 శాఖలకు సంబంధించి చెప్పించాడు. ఈ ఎజెండాలో ఈ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లాలో దళితుల గిరిజనుల యొక్క సమస్యలు అనే దాన్ని ఊసేలేదు. మీరందరూ గమనించండి, అదే తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మరి ఇంకొక విషయం ఏంటంటే జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఈజ్ ఏ కలెక్టర్. కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ఈ యొక్క కమిటీని కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కమిటీని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ 3 నెలలకు ఒకసారి కూడా ఈ మీటింగ్ను కూడా పెట్టట్లా. ఇక్కడ దళితుల సమస్యల మీద కూడా పక్కకు వదిలేశారు. ఇది తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ వాస్తవంగా ఈ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆ తర్వాత ఎర్రగొండపాలెం తాటిపర్చి చంద్రశేఖర్, ఆయన వైసీపీలో గెలుచున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇన్ఛార్జి మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల యొక్క సంక్షేమం మీద, లేదా ప్రజల సమస్యల మీద, ప్రజల అభివృద్ధి మీద, వీరికి తాగునీరు కానీ, వ్యవసాయం సంబంధించినటువంటి విషయం కానీ, లేదా రోడ్లు కానీ, మైనింగ్ కానీ, అన్ని విషయాల్లో మరి డిఆర్సి సమావేశం జరగాల్సి ఉంటే అన్ని పార్టీలు అగ్రకుల పార్టీలుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, లేదా సిపిఐ సిపిఎం వామపక్షాలు కానీ ఎవరు కూడా ప్రశ్నించాల. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే అధికార పక్షంలో ఉన్నటువంటి వారు ముందుకు చేతులు తోడుకుంటూ ఉంటారు. ఏం చేయాలా, ఏం జరుగుతుందో అని, వాట్ ఈస్ వాట్ అని. ఈ అందరూ అగ్రకులానికి చెందినటువంటి పార్టీలే. మనకెందుకులే. ప్రజలారా, ప్రకాశం జిల్లా ప్రజలారా గమనించండి. ఇక్కడ అగ్రకుల పార్టీల వారు అందరూ మాకెందుకులే డిఆర్సి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అన్ని శాఖల్లో అన్ని జిల్లా శాఖలు ఇక్కడ ఏర్పాటు చేసి మీ శాఖలో ఏం జరుగుతుంది మీరు ఒకటే గమనించండి. ఇక్కడ సింగరాయకొండ దగ్గర, కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ దగ్గర నేషనల్ హైవే మీద ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే దాని మీద దాదాపుగా రోజు ఒక యాక్సిడెంట్ జరిగిపోయి ఒక్కొక్క వ్యక్తి మరణిస్తున్నాడు. ప్రజాప్రతినిధులను ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? మా సమస్యలు పరిష్కరిస్తున్నారని, మా అభివృద్ధి కోసం అనేగా ఎన్నుకునేది. అక్కడ ఈ సమస్యను అంటే జటిలంగా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మంత్రి గారితో పోయి పరిశీలించి వచ్చారు. ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవాలా, ఏం చేయాలా, వాట్ ఈజ్ వాట్, ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ మీద ఏం చర్యలు తీసుకోవాలా, ఏం చర్యలు తీసుకుంటే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అనేది మాట్లాడారా? ఇక్కడ ప్రజలు మరి ఇక్కడ వేసవి కాలం ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజలకు బాగా మంచినీళ్ళ ప్రాబ్లం కూడా ఉంది. అదే కాకుండా వ్యవసాయం ప్రాబ్లం కూడా ఉంది. వీటన్నిటిని పరిశీలించకుండా సుమారుగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఈ ప్రకాశం జిల్లాలో మరి 8 నెలలు జరిగిపోతుంటే 9వ నెల కూడా వస్తుంటే డిఆర్సి మీటింగ్ ఎందుకు ఇక్కడ ప్రవేశపెట్టడం లేదనే దాని మీద ఎవరు కూడా మాట్లాడట్లా. కాబట్టి ఎందుకు ఈ జిల్లాలో ఎలా జరుగుతుందో మేము ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇక్కడ జిల్లా ప్రజల యొక్క
సంక్షేమం గురించి, సమస్యల మీద, అభివృద్ధి మీద మాత్రమే మాలమహానాడు. వాస్తవంగా ప్రజా సంఘాలకి, కుల సంఘాలకి సంబంధం ఉండండి. ఇది ప్రజల యొక్క అభివృద్ధి కోసం మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. మీరు వేరే ఉద్దేశంగా అనుకోవద్దు. కాబట్టి ఇక్కడ మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించటం లేదు అధికార పార్టీని? మీరు ప్రశ్నిస్తే మీరు చేయాల్సినటువంటి పనులు ముందుకు సాగదంపుతారు కదా అని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను.